సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్ నుండి. సెల్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. గట్ హెల్త్ గురించి మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది కదా. గట్ హెల్త్ మీద శ్రద్ధ వహించాలంటే మనం తినే ఆహారం మీద కూడా జాగ్రత్తలు వహించాలి. ఇవాళున్న ఈ జనరేషన్ లో అంత స్పీడ్ గా జరిగిపోవాలి, అంత కన్వీనియంట్ గా జరిగిపోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఉదాహరణకి సాయంత్రం కొడుకుకు బాగా ఇష్టం అని చెప్పి ఆ తల్లి కైమా కూర వండింది అనుకోండి. 7కి 7:30కు ఆఫీస్ నుంచో వేరే లేదంటే కాలేజీ నుంచో ఇంటికి రాగానే వేడివేడిగా కైమా చూసి మమ్మీ నాకు కీమా దోశ తినాలంది అంటాడు. ఆ తల్లి 15 మినిట్స్ యార్ అంటుంది. నో ప్రాబ్స్ అంటాడు. 10 నిమిషాలు అయ్యేపాటికి దోశల పిండి వచ్చేస్తుంది. చక్కగా కైమా దోశ వేసి పెట్టేస్తారు. ఈ విధానం ఎంత కన్వీనియంట్ గా ఉంది కదా. కానీ లోతుకి వెళ్లి ఆలోచించండి. ఈ రెడీమేడ్ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ తినటం వల్ల మన గట్ హెల్త్ ఏమవ్వాలి? ఇప్పుడు ఎమర్జెన్సీలోనో లాక్డౌన్ లోనో కన్వీనియన్స్ కోసం తిన్నారేమో, కానీ రెగ్యులర్ గా ఎప్పుడు కావాలన్నా చిటికలో వచ్చేస్తుంది కదా అని చెప్పి అది ఎప్పుడు తయారైందో, ఎంత ఎక్సెసివ్ గా ఫర్మెంట్ అయిందో, షెల్ఫ్ లైఫ్ పెరగడానికి ఎన్ని ప్రిజర్వేటివ్స్ వాడారు, ఎంత ఎక్కువ సోడియం వాడారు, మీరు ఎప్పుడైనా గమనించారా? రెడీమేడ్ బ్యాటర్ దోశ తింటున్నప్పుడు కానీ ఇడ్లీ తింటున్నప్పుడు కానీ కొద్దిగా పుల్లదనం వస్తుంది. ఎందుకంటారు? ప్రిజర్వ్ చేయడానికి, షెల్ఫ్ లైఫ్ పెంచడానికి. దానివల్ల గట్ హెల్త్ ఎంత ఇబ్బంది పడుతుంది. గట్ ఇబ్బంది పడితే గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అండి. గట్ బ్రెయిన్ బ్యారియర్స్ అన్ని ఉండటం వల్లే కదా అనారోగ్యాలు మాక్సిమం వచ్చేది. డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. కన్వీనియంట్ గా ఉంది కదా అని ఆర్డర్ పెట్టేసుకుంటే ఎట్లా? సాయంత్రం మనం నానబెట్టుకుని పొద్దున్నే చక్కగా రుబ్బుకుని, ఇవాళ ఎట్లా రుబ్బుకునే అవసరం లేదు, గ్రైండర్లు వచ్చి చేసుకుని ఇంట్లో ఫ్రెష్ గా చేసుకున్న దోశ బెటరా? కన్వీనియంట్ గా ఉంది కదా అని చెప్పి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్న ఎక్సెసివ్ ఫర్మెంటెడ్ ప్రిజర్వేటివ్స్ తో, కెమికల్స్ తో ప్రిజర్వ్ చేసిన ఎక్సెసివ్ సోడియం ఉన్న రెడీమేడ్ బ్యాటర్ తో అవసరం ఉందా అండి? అదేమంటే ఇవాళ జనరేషన్ అట్లా అయిపోయారు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేయాలి. తల్లి ప్రేమ. మా తల్లులకి ప్రేమలు లేవా? మేము ఎప్పుడైనా అట్లా అడిగితే ఇచ్చాచాలు వేస్తున్నావా? ఇప్పుడు దోశ ఎక్కడి నుంచి వస్తుంది? వేడివేడిగా ఉన్నాయి తిను, రేపు పొద్దున్న దోశలు పెడతాను, వండి పెడతాను అంటే ఆవిడకి ప్రేమ లేదా? ఇవాళ జనరేషన్ మారిపోయారు. ఎందుకు మారారండి? నేను చెప్పే చిప్స్ తింటేనో, పిజ్జాలు తింటేనో, బర్గర్లు తింటేనే జంకా? ఇప్పుడు ఈ రెడీమేడ్ తింటే జంక్ కదా ఇది? ఇవాళ లేదు, రేపు పొద్దున్న వండి పెడతాను. ఇంకా వండి పెడతాను రోజులు పోయినలేండి, వండించి పెడతాను, రేపు తిందుగాని అని చెప్పొచ్చు కదా. నేను ఉదాహరణకే చెప్పాను. ఇది నాకు ఎట్లా తట్టిందంటే, ఒక ఆయన మధ్యాహ్నం భోజనం టైంలో భోజనానికి వచ్చారు. సరే వచ్చారు కదా అని భోజనం చేయమన్నాం. భోజనానికి కూర్చున్న తర్వాత చూస్తే పెరుగు లేదు, తక్కువే ఉంది. ఈ లోపు డ్రైవర్ కి చెప్పాం, భోజనం మొదలు పెట్టాం. పెరుగన్నం తినే టైంకి పెరుగు వచ్చేసింది అని పెరుగు వేసుకుంటూ అంటాడు, స్వచ్ఛమైన కల్తీ పెరుగు అని నవ్వుతూ చెప్పాడు. స్వతంత్రంగా ఉన్నాడు కాబట్టి చెప్పాడు. కొద్దిగానే పెరుగు ఉందండి, తోడుకోలేదు, అందుకని తెప్పించాను. దాంతోనే మజ్జిగ చేసుకోవచ్చు కదా. తల గ్లాస్ మజ్జిగ తాగేవాళ్ళు, లేదంటే ఒక ముద్దన్నంలో మజ్జిగ వేసుకుని మజ్జిగన్నం తినేవాళ్ళం. ఎన్ని సంవత్సరాలు అయిందో కదా అని తీపి గుర్తులు నెమరేసుకునే వాళ్ళం కదా. అప్పుడు నాకు వచ్చిన రియలైజేషన్, నిజమే కదా, స్వచ్ఛమైన కల్తీ పెరుగు ఎంత స్వచ్ఛంగా చెప్పాడు. అట్లాగే అక్కడి నుంచి వచ్చిన ఈ ఆలోచనని ఈ రోజు మీ ముందు పంచుకుంటున్నాను. ఈ రెడీమేడ్ కన్వీనియన్స్ కోసం వాళ్ళు తయారు చేసే వాళ్ళ తప్పు కాదండి, మనం తింటున్నాం కాబట్టి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ విధానం తప్పని కూడా నేను అనట్లేదు. ఎప్పుడు ఎమర్జెన్సీలోనూ కరోనా టైంలో లాక్డౌన్ లో తెప్పించుకున్నారంటే ఒక అర్థం ఉంది. అవసరం లేకుండా రాత్రి అడిగాడు కాబట్టి అప్పటికప్పుడు తెప్పించి తినడం, దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అస్సలు ఆలోచించకపోవటం, తర్వాత అనారోగ్య బారిన పడిన తర్వాత పడే అవస్థలు, పడే టెన్షన్లు, ఇవన్నీ అవసరమా? నాకు వచ్చిన రియలైజేషన్ మీకు కూడా వస్తే బాగుండని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.